హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మైక్రోనీ అదర్వైజ్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఇలా పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఒక 2 ఆనియన్స్ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని వీటిని బాగా మంచిగా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై అవ్వగానే మనం ఇందులోకి 2 చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో మీ పాస్తా క్వాంటిటీని బట్టి అయితే టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే తీసుకోండి మీరు. సో నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ అయితే కట్ చేసుకున్నాను. సో మీకు తగ్గట్టు మీరు కట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం వాటిని మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి మ్యాగీ మసాలా అండ్ కారంని అయితే యాడ్ చేసుకోవాలి. మనం వీటిలోకి అసలు ఏం మసాలా ఎక్కువ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మ్యాగీ మసాలా అండ్ కారం, ఉప్పు యాడ్ చేస్తే చాలు. అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా అయితే పాస్తాని వాటర్లో బాయిల్ చేసి అయితే పెట్టుకోవాలి. సో వాటర్లో బాయిల్ చేసేటప్పుడు మనం అందులోకి సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి అతుక్కోకుండా ఉంటాయి. ఇవి కొంచెం ఇట్లా 80% బాయిల్ అవ్వగానే వాటర్లోంచి తీసేసి కొంచెం కూల్ వాటర్ అయితే పైన చల్లాలి. ఎందుకంటే కూల్ వాటర్ అనేది చల్లకపోతే అవి అతుక్కుపోయి ముద్దలాగా అయిపోతాయి. సో కూల్ వాటర్ని అయితే యాడ్ చేయాలి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటే వేడి వేడి మైక్రోనీ ఆర్ పాస్తా అయితే రెడీ. సో ఈ విధంగా అయితే ట్రై చేయకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను పక్కా చెప్తున్నాను, ఇది మీ ఫేవరెట్ ఫుడ్ పక్కా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.